నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇండోర్ మొక్కల గురించి తెలుసుకుందాము. ఇవి మన గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఫస్ట్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్ అండి. దీన్నే జీజీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది మనకు ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఖచ్చితంగా ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఇది అరేలియా వేరిగేటెడ్లో వైట్ అండి. చూసారా ఎంత బాగుందో ఇది. ఇది ఇండోర్లో ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు ఇలాగా బాల్కనీస్లో వాటిల్లో పెంచుకోవడానికి ఇండోర్ ప్లాంట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సాంగ్ ఆఫ్ ఇండియా అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అండి. ఇట్లా కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ మనము గార్డెన్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇవి మనము ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, బాల్కనీస్లో ఇలాగా పెట్టుకోవచ్చు అండి. లో లైట్ ప్లాంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంటు. ఆఫీసులలో అలాగే మనకు టీవీ దగ్గర మనము ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఈ మొక్కని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రియో పింక్ అండి. రియోలో ఇందులో గ్రీన్ కూడా ఉంటుంది, గోల్డ్ కూడా ఉంటుంది. నా దగ్గర అవి కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే కొన్ని మొక్కలు చూపిస్తాను, తర్వాత మళ్ళీ ఇంకొన్ని అయితే చూసేద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ప్యాండనస్ అండి. దీన్ని అందరూ స్పైడర్ ప్లాంట్ అంటారు, కానీ ఇది ప్యాండనస్ ప్లాంట్ అండి. ఇది స్పైడర్ ప్లాంట్ వేరే ఉంటుంది, అది కూడా అది రైమ్స్ లాగా ఉంటుందండి. ఇది ప్యాండనస్ ప్లాంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి కోలియస్ అండి. ఇందులో కొన్ని వందల రకాల మొక్కలైతే ఉంటాయండి. మనము కావాల్సిన అన్ని రకాలైతే ఈజీగా తెచ్చుకొని మనకి ఇష్టమైన కలర్స్ అనేవి పెంచుకోవచ్చు. చూసారా. నెక్స్ట్ వన్ వచ్చేసి రియో ట్రైకలర్ గ్రీన్ అండి. ఇది ఇందులోనే నా దగ్గర ఇంకొకటి పర్పుల్ కూడా ఉంది. ఇందులో డార్క్ పింక్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ లైట్ పింక్ ఉంటుందండి. ఇది వచ్చేసి డ్వార్ఫ్ వెరైటీ అండి. దానిలోనే డ్వార్ఫ్ వెరైటీ అనమాట. రియో ట్రైకలర్ గ్రీన్లో ఇది ఒక డ్వార్ఫ్ వెరైటీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, సింగోనియంలో గ్రీన్ అండి. ఇది చాలా కలర్స్ ఉంటాయి సింగోనియంలో. ఇది వచ్చి గ్రీన్. తర్వాత అరేలియాలో ఇది గ్రీన్ అండి. ఇంతకుముందు మీకు అరేలియాలో వేరియేటెడ్ వైట్ చూపించాను కదా, ఇది వచ్చేసి గ్రీన్ అండి. చూసారా. ఇది డిఫెన్చోబియా అండి. డంప్కేన్ అని కూడా అంటారు దీన్ని. డిఫెన్బేచియా డంప్కేన్ అని అంటారు. ఇందులోనే చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి. ఇది నార్మల్గా చూడండి ఇలా లైన్స్ లాగా ఉంది కదా. ఇంకొకటి చూడండి ఇలాగా డాట్స్గా ఉంది. ఇది వచ్చేసి ఇంకొక వెరైటీ అండి. ఇది డంప్కేన్ అంటారండి. వీటిని స్టెమ్ కటింగ్స్తో కూడా మనము ఈజీగా పెంచవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్ అండి. ఇది ఎలిఫెంట్ ఇయర్ అంటే ఏనుగు చూల ఆకారంలో ఉంటుందండి ఇది. అందువల్ల దీన్ని ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్లోనిమా రెడ్ అండి. దీనిలో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయి. నా దగ్గర అయితే రెడ్ ఉందండి. ఇది రియో పింక్ అండి. రియోలో పింక్ చూసారా ఎంత బాగుంటుందో. ఒక్క ప్లాంట్ పెట్టామంటే మనకు గుత్తులుగా అండి, బాగా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఫెర్న్ అండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఫెర్న్. చూసారా, ఇది గోల్డెన్ ఫెర్న్. ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్లో కూడా పెట్టుకోవచ్చండి. హ్యాంగింగ్ ప్లాంట్స్ గురించి మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇది ఫిలోడెండ్రాన్ అండి. ఇదైతే అసలు మాస్టిక్ సపోర్ట్ అనేది ఇచ్చామంటే మనము చాలా బాగా ఉంటుందండి. ఇది సింగోనియంలో ఇంతకుముందు మీకు గ్రీన్ చూపించాను కదా, ఇది వచ్చేసి గోల్డ్ అండి. పింక్ ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా. నా దగ్గర ఇది సింగోనియంలో వైట్ కలర్ అండి. సింగోనియంలో వైట్ చాలా బాగుంది కదా చూడడానికి. ఇలాగా ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఖచ్చితంగా పెంచుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్ అండి. చూసారా లీవ్స్ ఎంత గ్రీన్గా ఎంత పెద్దగా ఉన్నాయో. మనము కొంచెం కేర్ తీసుకుంటే ఇలాగా ఇండోర్ ప్లాంట్స్ని ఈజీగా పెంచుకోవచ్చండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ కాబట్టి ఈజీగా మనము
ఇండోర్ ప్లాంట్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. తర్వాత చైనీస్ ఎవర్ గ్రీన్ అంటారండి. ఈ ప్లాంట్ని చైనీస్ ఎవర్ గ్రీన్ అంటారు. చూసారా ఎంత బాగుందో ఇది చూడటానికి. చైనీస్ ఎవర్ గ్రీన్ ఇలాగా ఈజీగా పెంచుకోండి మీరు. ఇది ఫిలోడెండ్రాన్లో ఇంకొక వెరైటీ అండి. ఇంతకుముందు ఒక వెరైటీ చూపించాను కదా, చాలా రకాలు ఉంటాయండి ఇందులో కూడా. ఇది ఫిలోడెండ్రాన్లో ఇంకొక వెరైటీ. చాలా మాస్టిక్ సపోర్ట్ ఇచ్చానండి దీనికి. మనము మాస్టిక్ అనేది ఎంత సపోర్ట్ ఇస్తే అంత హైట్గా బుషీగా వెళ్తుందనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ హార్ట్ అండి. దీనికి ఫ్లవర్స్ అనేవి పర్పుల్ కలర్లో హార్ట్ షేప్లో ఉంటాయండి, అందుకని దీన్ని పర్పుల్ హార్ట్ అంటారు. దీనికి కొంచెము షేడెడ్లో ఉంటే చాలండి. చూసారా ఇక్కడి నుంచి పర్పుల్ హార్ట్లో ఫ్లవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది సెన్సోవేరియా గ్రీన్ అండి, డ్రాఫ్ వెరైటీ ఇది. ఇందులో కూడా మనం ఇందాక స్నేక్ ప్లాంట్ లాగా పొడవుగా ఉంటుంది కదా, ఇది వచ్చి డ్రాఫ్ వెరైటీ అండి, సెన్సోవేరియా గ్రీన్ ఇది. ఇందులో కూడా చివర్ల గోల్డ్ వచ్చి అలా కూడా ఉంటుందండి. ఇది నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి. ఇది దీనికి కింద కొద్దిగా పెరిగిందంటే చుట్టూ రేమ్స్ అనేవి ఉంటాయి. ఇది స్పైడర్ ప్లాంట్. చూసారా ఎంత బాగుందో. ఇలాగా మనం ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇది ఫిలోడెండ్రాన్లో ఇంకొక వెరైటీ అండి. ఇంతకుముందు ఒక వెరైటీ, ఇంకా 2 వెరైటీస్ చూపించాను ఇంతకుముందు. ఇది పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి, ఇది ఒక వెరైటీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. ఇది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి, నాసా వాళ్ళు అప్రూవ్ చేసేవాళ్ళు దీన్ని. మనము స్నేక్ ప్లాంట్స్ని కూడా మనము హౌస్ లోపల టేబుల్స్ మీద అలా పెట్టుకోవచ్చు. స్నేక్ ప్లాంట్లోనే ఇది ఇంకొక రకం అండి. చూసారా దీనికి గోల్డ్ కలరు, చుట్టూ బార్డర్ గోల్డ్ కలర్లో ఉంటుంది, సెంటర్లో వచ్చేసి గ్రీన్ ఉంటుంది. ఈజీగా వీటికి పక్కన మనకు పిల్లకలు అవి వస్తాయండి, వాటి నుంచి కూడా మనము ఎక్కువ మొక్కలైతే చేసుకోవచ్చు. ఇవైతే నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంక కొన్నిటి గురించి చెప్తాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ అండి.